నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. రాత్రి వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయాన్ని అందుకుంది. ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంలో ట్రావిస్ హెడ్ 76, అభిషేక్ శర్మ 45, సలీల్ అరోరా 30 పరుగులు చేసి కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు అభిషేక్, హెడ్ 129 పరుగుల భాగస్వామ్యం అందించగా అరోరా దూకుడుగా ఆడి మ్యాచ్ను ఫినిష్ చేశారు. హైదరాబాద్కు ఐపీఎల్లో ఇది 100వ విజయం కావడం గమనార్హం. మ్యాచ్ అనంతరం ఈ చారిత్రాత్మక విజయంపై ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఎంతటి భారీ టార్గెట్నైనా ఛేదించే సత్తా తమ బ్యాటర్లకు ఉందని కమ్మిన్స్ అన్నాడు. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు, కానీ మా బ్యాటింగ్ లైనప్ గురించి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఛేదిస్తామని అనుకున్నాను. మా బాయ్స్ నా నమ్మకాన్ని నిజం చేశారు అని చెప్పాడు. మా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నాడు. వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే భయం అనేదే లేనట్లుగా అనిపిస్తోందని, ముఖ్యంగా పిచ్ బాగున్నప్పుడు వారు ఆడే షాట్లకు బౌలర్లు బెంబేలెత్తిపోవాల్సిందేనని చెప్పాడు. ముఖ్యంగా వారికి బౌలింగ్ చేయాల్సిన అవసరం నాకు లేనందుకు సంతోషిస్తున్నానని సరదాగా కామెంట్ చేశాడు. ప్రతి మ్యాచ్లోనూ రాణిస్తున్నాడని, అటువంటి ఆటగాడు జట్లో ఉన్నందుకు మా అదృష్టమని చెప్పుకొచ్చాడు. మరోవైపు యువ ఆటగాడు సలీల్ అరోరా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడన్నాడు. ఈ సీజన్లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఛాన్స్ దొరికిన ప్రతి మ్యాచ్లోనూ సత్తా చాటుతున్నాడని మెచ్చుకున్నాడు. యువ ఆటగాళ్లలో నింపిన ఫియర్లెస్ వైఖరి టీంకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాడు కమిన్స్. 5 ఏళ్ల క్రితం ఐపీఎల్కి ఇప్పటి టోర్నీకి చాలా తేడా ఉందన్నాడు. గతంలో 200 పరుగులు ఛేదించడం కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఓవర్కు 12 పరుగులు చేయాల్సి ఉన్నా బ్యాటర్లు దాన్ని సులువుగా ఛేదిస్తున్నారని అన్నాడు. ఇటువంటి హై స్కోరింగ్ మ్యాచ్లలో బౌలర్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి మ్యాచ్లో ఓ అద్భుతమైన యార్కర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుందని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కమిన్స్ చెప్పుకొచ్చాడు.